అందరికీ నమస్కారం సార్. సో వస్తాను అబ్బా అబ్బా అని వినపడింది. అదొక అదొక దూల. థ్యాంక్ యూ సార్. సో మేము హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ నుంచి వస్తాను. ముఖ్యంగా ఈ హార్ట్ఫుల్నెస్ అనేది ఒక రకమైన ఫాస్ట్ కనెక్టింగ్ యోగా అంటే మనతో కలవడం, మన శరీరం, మన ఆత్మ, మనసు మూడు ఒకే లైన్లోకి రావడాన్ని యోగా అంటాం అనమాట. సో యోగాసనం అంటే వాటిని కలుపుతూ చేసే శారీరక ప్రక్రియను యోగాసనం అంటాము. సో యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్. బట్ ఈరోజు ఓన్లీ మెడిటేషన్, రేపు క్లీనింగ్, మన్నాడు కనెక్టింగ్ విత్ అవర్ సెల్ఫ్ అనేది మాట్లాడుకుంటాం. సో ముఖ్యంగా మేము ఈ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రతి ఒక్కరికి అందాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇప్పుడున్న కాలంలో మీరు ఫేస్ చేస్తున్న ఎక్కువ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్ అనేది, శారీరక పరిస్థితులు అనేది, ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. అందువల్ల గవర్నమెంట్తో మాట్లాడి ఈ హార్ట్ఫుల్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ మధ్య మొన్ననే నీలకంఠ రెడ్డి డిఎస్పీ సార్తో మాట్లాడితే అందరికీ ఈ మధ్య బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారంట. చేస్తే దాంట్లో దాదాపు 30-40% పీపుల్కి, పోలీస్ వాళ్ళకి బ్లడ్లో అండ్ బీపీ వైజ్, షుగర్ వైజ్ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనుక్కున్నారు. సో ఇంత యోగా చేస్తూ, ఇంత ఎక్సర్సైజ్ చేస్తూ మీకు కూడా ఇది ఎందుకు వస్తుందంటే ఒత్తిడి అండ్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, అండ్ ఆల్సో మనతో మనం ప్రశాంతంగా ఉండకపోవడం, సో ఎనర్జీని సరిగ్గా వాడకపోవడం, ఆలోచనలు సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోవడం, అట్లాంటివన్నీ ప్లస్ శారీరకంగా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కూడా ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది. నెంబర్ 1 కాజ్ మొబైల్. సో మొబైల్ చూసి నా వీడియోలే రోజుకు దాదాపు ఒక ½ అన్ అవర్ అన్నా చూస్తున్నారు. థ్యాంక్ యూ. నా వీడియోలు చూసుకోండి, మిగతావన్నీ చూడొద్దండి. సో నేను కూడా రీల్స్ చూస్తూ ఉంటా. కనీసం ఒకటి స్టార్ట్ చేసేసారు, 30-40 అయిపోతాయి. అంటే 30-40 మినిట్స్ వెళ్ళిపోతుంది. సో ఆ 30-40 మినిట్స్లో మనము ఎన్నో పనులు చేసుకోవచ్చు. కానీ ఆ మొబైల్లో వచ్చిన 30-40 రీల్స్తో వచ్చే రకరకాల ఆలోచనలతో మనం రకరకాల పనులు మర్చిపోతాం. రోజు పొద్దున్న లేస్తేనే రాత్రి వరకు మనం చేసే పనులు చాలా ఉంటాయి. సో స్ట్రెస్లో పడినప్పుడు ఏమవుతుందంటే అవసరమైన పనులు గుర్తుకు రావు, అనవసరమైన పనులు గుర్తుకు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా, జస్ట్ బికాజ్ ఆఫ్ డిజార్డర్డ్ లైఫ్ స్టైల్, జస్ట్ బికాజ్ ఆఫ్ మన ఆరోగ్యం మీద మనకు కన్సర్న్ లేకపోవడం, మన మీద మనకు ఫోకస్ లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. సో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ధ్యానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో ధ్యానం అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనసును ఒకే దాని మీద ప్రశాంతంగా లగ్నం చేసి ఉంచడం. సో ప్రయత్నపూర్వకంగా కాకుండా అప్రయత్నంగా మనసును ఒకే దాని మీద ఫోకస్ చేసి ఉంచడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, యూజువల్గా సినిమాకి వెళ్తే సినిమాలో మనమేం ఫోకస్ పెట్టాం, బట్ కంటెంట్ బాగుంటే సినిమాలకు మెల్లగా ఇమ్మర్స్ అయిపోతాం. మనకు అప్రయత్నంగా మనసు అక్కడ కేంద్రీకృతం అయిపోతుంది. అంటే ప్రశాంతంగా అక్కడ చేసుకోగలం అనమాట, ఫోకస్ అయిపోతుంది. అట్లా ఫోకస్ చేయడాన్ని మన నియంత్రణలోకి తీసుకోవడాన్ని ధ్యానం అంటాం. సో ధ్యానం అనేది ఒక్కరోజు ప్రక్రియ కాదు, మెల్లమెల్లగా రోజు ఒక ½ అన్ అవర్ మనం ధ్యానంలో కూర్చొని నాకు ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి, ఈరోజు నా శారీరక పరిస్థితి ఏమి, ఆరోగ్య పరిస్థితి ఏమి, నేను ధ్యానం చేయగలుగుతున్నానా లేదా, ధ్యానం చేయలేకపోతే ఎందుకు ధ్యానం చేయలేకపోతున్నాను, చేసినప్పుడు ఎలాంటి అనుభూతులు వస్తున్నాయి. అంటే స్పిరిచువల్ అంటే ఫిజికల్ ఉంటుంది. సో శారీరకంగా కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా అనిపించడం, మెంటల్ అంటే మంచి ఆలోచనలు రావడం, ఎమోషన్స్ ఏం లేకుండా ప్రశాంతంగా ఉండడం, అండ్ స్పిరిచువల్ అంటే మనతో మనం కనెక్ట్ అవ్వడం అనేది ఆధునిక కాలంలో చాలా తగ్గిపోతూ ఉంది. నిజంగా మనందరం మనతో కనెక్ట్ అవుతున్నామా అంటే చాలా తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే బయట ప్రపంచం ఎక్కువగా ఆకర్షిస్తూ రకరకాల విషయాల మీదే ఉంటాం. ఎంతసేపు డబ్బు, ఉద్యోగము అండ్ జాబు అండ్ ఇల్లు ఎలా కట్టాలి, బిజినెస్ ఇలా చేయాలి, నా పిల్లలు ఇలా చదువుకోవాలి, నా ఇంట్లో ఫ్యామిలీ ఇలా ఉండాలి, నా ఫ్యూచర్ ఇలా ఉండాలి, ఇలా అంటూ డైలీ మనతో మనం కనెక్ట్ కావడం లేదు. మనం ఎవరంటే లోపల ఒక అద్భుతమైన ఎనర్జీ సెంటర్, చాలా ప్రశాంతత, చాలా శక్తి, చాలా చైతన్యం మన లోపలే ఉంటుంది.
బట్ భౌతిక ప్రపంచంలోకి పడినప్పుడు ఇవన్నీ కూడా మెల్లగా మర్చిపోతూ తగ్గించుకుంటూ వస్తాం. సో అందువల్లనే మహాత్మా గాంధీ గారు చెప్తారు, డైరీ రాసి చూడండి. అంటే మనల్ని మనం గమనించుకోవడం. డైరీ రాయడం అంటే ఏంటంటే, ఈరోజు నేను పొద్దున్నే లేచినప్పటి నుంచి ఈ పనులు చేశాను అని రాసుకుంటూ వెళ్తే 10 రోజుల తర్వాత చూస్తే నేను అప్పుడు ఆ పని ఎందుకు చేశాను, అప్పుడు అనవసరం కదా అని ఒక అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక రకమైన ధ్యానమే. డైరీ రాయడం అనేది కూడా ఒక రకమైన ధ్యానమే. సో ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని మనల్ని మనం గమనించుకుంటాం. సో గమనించుకున్నందువల్ల మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం, ఏ పని చేస్తున్నందువల్ల ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏ పని చేసినందువల్ల మనకి ఎమోషన్ వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అనాలిసిస్ చేసుకుంటూ మనకు కోపం తెప్పించే పనులు లేదా మనం అనవసరంగా కోప్పడే సందర్భాలు, ఈ రెండు ఉంటాయండి. మన కోపం తెప్పించే సందర్భాలు చాలా ఉంటాయి, మనం అనవసరంగా కోప్పడే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో చాలామంది మనం దాన్ని అనలైజ్ చేయం. అది చాలా టిపికల్ అనమాట. నాకు కోపం వచ్చింది అంటుంటారు. సిచ్యుయేషన్ వల్ల కోపం వచ్చిందా, మనమే దాన్ని కోపంగా చూస్తున్నాం అనేది చాలామంది అనలైజ్ చేసుకోం మనము. సో అలా అనలైజ్ చేసుకోవడానికి ధ్యానం అనేది చాలా సటిల్గా ఉపయోగపడుతుంది. మనలో లోపాలు, మన ఫ్రెండ్స్ వచ్చేసి ఎవరే నీకు బిజినెస్ చేసే చేత కాదు, నీకు జాబ్ చేసే చేత కాదు, నువ్వు చేసే పనులు తప్పు అన్నారనుకో, ఏమవుతుంది, మన కోపం వస్తుంది, మన ఈగో హర్ట్ అవుతుంది. అదే ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, మన లోపాలు మనకే అర్థమవుతాయి. ఓకే, నేను ఈరోజు ఈ పని ఇలా చేసి ఉండకూడదు, ఈరోజు ఈ పని ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, మనం ఈ పనిని ఇంకా అద్భుతంగా చేయొచ్చు, మనం ఈ పనిలో ఇంత ఎనర్జీ పెట్టుకోవచ్చు. ఇట్లా మనకు మనమే ఒక పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకోవడానికి ధ్యానం మన ఈగోను క్రాస్ చేస్తూ చాలా సున్నితంగా ఒక 20 రోజులు ధ్యానం చేసామనుకోండి, మనలో మెల్లగా ఒక లోపం ఎవరు చెప్పకుండానే బయటకు తెలుసుకుంటాం. బయటికి చెప్పకుండానే, ఎవరికి చెప్పకుండానే మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. ఈ కాలంలో పక్కవాడికి మన వీక్నెస్ ఒకటి చెప్తే నెక్స్ట్ మినిట్ దాంతో మనల్ని ఆడుకోవడం మొదలు పెడతారు. అట్లా లేకోకుండా ధ్యానంలో అలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సమయం, రోజు అర్ధగంట మనం ధ్యానం చేసినందువల్ల 23.5 గంట ఎలా మేనేజ్ చేస్తున్నాం. ఆ 23.5 గంటలో దాదాపు గంట సేపు తినడానికి పోతుంది, 2 గంటలు రెస్ట్ తీసుకోవడం, ఫిజికల్ రెస్ట్ తీసుకోవడానికి పోతుంది, ఒక 8 గంటలు నిద్రపోవడానికి పోతుంది. మిగతా 16.5 గంట ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనము శక్తిని తక్కువగా వృధా చేస్తాం. అండ్ ఆల్సో సమయాన్ని అసలు వృధా చెయ్యం. అంటే అర్ధగంట ధ్యానం చేసినందువల్ల మిగతా 23.5 గంట ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది మనకు తెలియకుండానే మెల్లగా అలవాటు చేసుకుంటూ వస్తాం. అండ్ ఆల్సో ధ్యానం చేసుకుంటూ వచ్చే కొద్దీ మనం చేసే పనిలో చాలా సూక్ష్మమైన విషయాలు చాలా వేగంగా తెలుస్తాయి. ధ్యానం చేసే వాళ్ళు చాలామందిని చూడండి, పర్ఫెక్ట్ ధ్యానం చేసే వాళ్ళను, చాలా అద్భుతమైన కళలు ఉంటాయి వాళ్ళలో. వాళ్ళు చేసే జాబ్లో కూడా చాలా డీప్గా వర్క్ చేస్తూ ఉంటారు, ఏ విషయాన్నైనా చాలా ఫాస్ట్గా కనిపెడుతూ ఉంటారు. సో అట్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ప్రమోషన్స్ కావచ్చు, మనకు రావాల్సిన ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, గుర్తింపు కావచ్చు, చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆయన ఎందుకో చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు, ఆయనకి ఏదైనా కానీ చెప్తే వెంటనే తెలుసుకుంటాడు, ఆయనకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనకే ఐడియాస్ ఇస్తున్నాడు. ఇట్లాంటివన్నీ కూడా మన పనిలో చాలా అద్భుతంగా వస్తుంది. సో ఈ రోజుల్లో దుబారా ఖర్చులు అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయినాయి. సో ఆ ఖర్చులు కూడా ధ్యానంతో మనము నియంత్రించుకుంటూ రావచ్చు. ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా అనలైజ్ చేసుకోవచ్చు. ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనం హృదయం మీద ఫోకస్ చేస్తాం. సో 1994లో నేను మెడిసిన్ జాయిన్ అయినాను. సో 95లో ఎంబీబీఎస్ చదువుతున్నా. ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఒక డౌట్ వచ్చింది, నా బ్రెయిన్ నన్ను ఎలా గుర్తుపడతా ఉంది అని. మీకు ఎవరికైనా వచ్చిందా ఇట్లాంటి డౌట్? సో నా బ్రెయిన్ నన్ను ఎలా గుర్తుపడుతుంది. సో ఎవరికైనా ఇలాంటి డౌట్ వస్తే ఒకసారి మీరు డైరీ రాసుకొని మిమ్మల్ని మీరు శోధించుకోండి. సో ఎందుకంటే ఇక్కడ బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ ఆర్గాన్, జస్ట్ ఏ ఫిజికల్ ఆర్గాన్. ఈ బాడీ అనేది ఒక ఫిజికల్ ఆర్గాన్. సో నేను బ్రెయిన్కి మత్తిచ్చి ఎలాంటి ఆపరేషన్లైనా చేయొచ్చు. సో నేను చేసేదంతా కూడా చిన్నపిల్లలకు సర్జరీస్ చేస్తూ ఉంటాం. అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 14-15 ఏళ్ళ వచ్చే వరకు అన్ని రకాల సర్జరీస్ చేస్తూ ఉంటాను నేను. సో అప్పుడే పుట్టిన పిల్లకైనా 99 ఇయర్స్ ముసలోడికైనా బ్రెయిన్కి కనుక మత్తిచ్చేసినామంటే నేను ఆ బాడీ మీద ఏదైనా చేసుకోవచ్చు సర్జరీ. నొప్పి తెలీదు, ఏం తెలీదు, అంతా నా కంట్రోల్లో ఉంటుంది. అంటే నా ఫిజికల్ బాడీ నేను వేరేనా, నేను ఎక్కడన్నా వేరే రకంగా ఉన్నానా, నా బాడీలో నేను ఎక్కడన్నా ఒక డౌట్ స్టార్ట్ అయింది. సో ధ్యానంలోకి వెళ్తే ఫస్ట్ ఒక ఎమోషన్ ఏమో అనుకున్నా, తర్వాత ఒక ఆలోచన ఏమో అనుకున్నా, తర్వాత స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే నేను ఒక శక్తి,
అంటే ప్రతి ఒక్కరం ఒక శక్తి. ఆ శక్తి ఏంటంటే శక్తి రూపంలో ఉన్నాం. కరెంటు వైర్లో కరెంటు కనపడదు, బట్ యూ కెన్ ఫీల్ ఇట్ త్రూ ఇట్స్ వైబ్రేషన్. సో ప్రతి ఒక్క దీంట్లో కూడా కరెంట్ పోతూ ఉంటుంది, ఒక రకమైన కరెంట్ ఉంటుంది, లో వోల్టేజ్ ఏదో ఒకటి ఉంటుంది, 10 వోల్ట్స్ ఏదో 10 మిల్లీ వోల్ట్స్ ఏదో ఒక కరెంట్ ప్రతి సబ్జెక్ట్లోనూ ఉంటుంది. బట్ కరెంట్ అనేది ఎందుకు ఫీల్ అవుతామంటే దాంట్లో ఆ ఇంటెన్సిటీ అనేది ప్రవహిస్తుంది కాబట్టి అలా కనుక్కుంటాం. అట్లాగే మనం కూడా ఒక శక్తి. ఆ శక్తి ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. సో ఆ హృదయం నుంచి మనము మన బ్రెయిన్కి ఇస్తున్నాం. ఆ బ్రెయిన్ బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. మన హృదయం నుంచి మన బాడీలో రకరకాల చక్రాలు ఉంటాయి, కుండలిని అంటాం, చాలా చక్రాలు ఉంటాయి, సబ్ సెంటర్స్ ఉంటాయి, దాని కోఆర్డినేట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఆ కోఆర్డినేట్స్ అన్నిటికీ కూడా హృదయమే బేసిక్ పాయింట్, కనెక్టింగ్ పాయింట్. ఎప్పుడైతే మనం హృదయం మీద ధ్యానం చేస్తూ మెల్లమెల్లగా, ఇది సైంటిఫిక్గా నేను అర్థమైన విషయం ఇది నాకు. సో మెల్లమెల్లగా హృదయం మీద ధ్యానం చేస్తూ అక్కడ ప్రశాంతత పెంచుకునే కొద్దీ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి అక్కడున్న ప్రశాంతత, అక్కడున్న చైతన్యం అందుతూ మన బాడీ మొత్తం చాలా ఇన్స్టాంట్గా 20 to 25 మినిట్స్లో రిఫ్రెష్ అయిపోతూ మనం చాలా పీస్ఫుల్గాను, చాలా వండర్ఫుల్గాను, చాలా యాక్టివ్గాను తయారైపోతాం. చాలా ఇన్స్టాంట్గా 20-25 మినిట్స్లోనే, ఎక్కువసేపు కూడా అవసరం లే. సో దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వయసు అయ్యే కొద్దీ మనకు తెలియకుండానే బాడీ మీద ఉన్న ఒక బాడీ మనకు సహకరించక దాని మీద ఒక స్ట్రెస్ హార్మోన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో ఆ స్ట్రెస్ హార్మోన్ కూడా మనం ధ్యానంతో కంట్రోల్ చేయొచ్చు. సో మెడిటేషన్ చేస్తూ, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మెల్లగా మన హృదయం మీద ఫోకస్ చేస్తూ అక్కడున్న కామ్నెస్ను, అక్కడున్న ప్రశాంతతని కనెక్ట్ చేసుకోగలిగితే మెల్లగా బ్రెయిన్ కూడా రిలాక్స్ అయిపోతూ బాడీలో ఉన్న స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ కూడా తగ్గిపోవడం. ఈ మధ్య కాలిఫోర్నియాలో ఈ హార్ట్ఫుల్నెస్ మీద స్టడీస్ అన్నీ కూడా జరిగాయి. సో అక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్తో బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ చాలా వేగంగా తగ్గుతున్నాయి. ఎండార్ఫిన్స్ అనే ఒక బాడీకి ఉపయోగపడే హార్మోన్ చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనేది కనుక్కున్నారనమాట. అందువల్ల నందగోపాల్ అనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఒక అమెరికన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆయన. సో చాలామందికి క్యాన్సర్ పేషెంట్స్కు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీ పేషెంట్స్కి, పేగుకు సంబంధించిన జబ్బులు ఉన్న పేషెంట్స్కి పెయిన్ కిల్లర్స్ ఎంత డోస్ ఇచ్చినా కొంతమందికి కంట్రోల్ కావడం లేదు. వై బికాజ్ అని చెప్పేసి ఈ స్టడీడ్ హార్మోనల్ స్టడీస్ అని, ఈ హార్మోనల్ స్టడీస్ అన్నీ చేశాడు. ఆయనకు మెల్లగా అర్థమైన విషయం ఏంటంటే మెడిటేషన్ చేసే కొద్దీ మెడికేషన్ తగ్గుతోంది. సో మోర్ మెడిటేషన్ లెస్ మెడికేషన్, మోర్ మెడిటేషన్ లెస్ మెడికేషన్. అందువల్ల అలా అని చెప్పి ఆయన డిసైడ్ ఒక బుక్ కూడా రాశాడనమాట. నెక్స్ట్ రేపు వచ్చినప్పుడు తీసుకొని వస్తా. సో అలా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక సిస్టమ్. సో హార్ట్ఫుల్నెస్కు వచ్చాడు, తర్వాత ఆయన క్లాసెస్ అని చెప్పాడు, తీసుకున్నాడు, ఇప్పుడు ప్రపంచమంతా చెప్తున్నాడు అనమాట. సో మెడిటేషన్తో మనం చాలా ఫాస్ట్గా దీనికి కనెక్ట్ కావచ్చు. సో హృదయం అనేది మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే మన హృదయం అనేది మనలో ఉన్న భగవంతునికి ఎంట్రీ పాయింట్. సో భగవంతుడు ఎక్కడున్నాడు అనేది అయితే విశ్వమంతా ఉన్నాడంటాం. సో విశ్వమంతా ఉన్నాడంటున్నాం, గేట్ బయట వెతుకుతున్నాం. సో గేట్ ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ స్పిరిచువల్ అనాటమీ అని చెప్పి దాజీ గారు ఒక బుక్ కూడా రాశారనమాట. సో దాంట్లో ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనం రకరకాల చక్రాల ద్వారా, రకరకాల పాయింట్స్ ద్వారా వెళ్తూ అల్టిమేట్గా మనలో ఉన్న అత్యున్నత చైతన్యాన్ని మనం వైబ్రేషన్ ఫీల్ అవుతాం. అత్యున్నత చైతన్యం ఏంటి? మీరే. అత్యున్నత చైతన్యం ఎవరిది? మీదే. అల్టిమేట్గా అదేంటంటే భగవంతుని తత్వం. ఆ భగవంతుని తత్వాన్ని మనం మెడిటేషన్ ద్వారా చాలా ఇన్స్టాంట్గా, చాలా రిలాక్స్డ్గా, ఏమాత్రం శ్రమ లేకుండా, ఖర్చు లేకుండా మనం సాధించడానికి జీవిత లక్ష్యమైనటువంటి మానవ జన్మ జీవిత లక్ష్యం ఏంటి? మిగతా జంతువులకు మనిషికి తేడా ఏంటి? ఒక పులి మనకంటే చాలా పవర్ఫుల్గా బతుకుతుంది, ఒక సింహం మనకంటే చాలా పవర్ఫుల్గా బతుకుతుంది. బట్ మనిషి దానికంటే ఉత్కృష్టం. ఎలా ఉత్కృష్టమైనాడు? మనం భగవంతుని తెలుసుకోగలిగిన ఒక మార్గాన్ని మన పూర్వీకులు ఎప్పుడో తెలియజెప్పారు. అష్టాంగ యోగ సూత్రాల్లో ధ్యాన, ధారణ, సిద్ధ, సమాధి యోగ అని చెప్పి మొత్తం ఆ 8 ప్రిన్సిపల్స్ చెప్తూ వాటి ద్వారా మనం సమాధి స్థితికి వెళ్ళడం. అంటే సమాధి స్థితి అంటే భగవంతునితో పూర్తిగా ఐక్యమై ఆ స్థితిలో ఉండగలిగిన కండిషన్. అంతే. ఆ కండిషన్ వరకు వెళ్ళడానికి ధ్యానం అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో అష్టాంగ యోగ సూత్రాలన్నీ కూడా, అవన్నీ కూడా కేవలం ధ్యానంతో వర్కౌట్ చేసుకుంటూ మనం ఒక అద్భుతమైన స్థితికి వస్తాం. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడే పాయింట్లు. సో ఆ లెవెల్కి వెళ్ళి మనం భౌతిక జీవితాన్ని లీడ్ చేస్తే, సమాధి స్థితికి వెళ్ళి భౌతిక జీవితాన్ని లీడ్ చేస్తే ఒక ప్రపంచానికి ఒక అద్భుతమైన యూజ్ఫుల్ సబ్జెక్ట్ అవుతాం. ప్రపంచానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం, ఆ భగవంతునికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ కూడా చాలా ఇన్స్టాంట్గా మెడిటేషన్తో మనం తెలుసుకోవచ్చు.
సో అలాంటి అద్భుతమైన మెడిటేషన్ని మీరు ఈరోజు ఇన్స్టంట్గా ఫీల్ కావచ్చు. సో ఈరోజు మెడిటేషన్, రిలాక్సేషన్, గైడెడ్ మెడిటేషన్. సో ఫస్ట్ రిలాక్సేషన్ ఇస్తాను, దాంతోపాటు మెల్లగా ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అట్లా ధ్యానం చేసి చూడండి. సో ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని మీ ఇంటర్నల్ కండిషన్ గమనించండి. 5 సెకండ్స్, ఒక 10 సెకండ్స్ మీ ఇంటర్నల్ కండిషన్ గమనించండి. నా స్థితి ఎలా ఉంది, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి. తర్వాత ధ్యానం చేస్తూ దాంట్లో ఏమైనా చేంజ్ ఉందా, మనం ఎలా అడ్వాన్స్ అయ్యాం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఒకసారి అందరూ 10 సెకండ్స్ కళ్ళు మూసుకొని మీ కండిషన్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెడిటేషన్ మీన్స్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ అండ్ లెర్నింగ్.